గ్రైండింగ్ ఆపరేషన్ చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి ఇది. ఒకనా ఇక్కడ మీకు ఈ వీల్ కనబడుతుంది, రొటేటింగ్ అయ్యే వీల్ని. ఒకనా ఇది కటింగ్ వీల్ మాట. ఒకనా ఇది టూల్. ఇది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కత్తులకి సాన పెడతారు. ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారు? గ్రైండింగ్ ఆపరేషన్ చూడలేదు అనుకుంటున్న వాళ్ళు కత్తులకి సాన పెడతారు కదా, ఎప్పుడైనా చూసారా? కత్తుల్ని సాన పెడతారా, షార్ప్ చేస్తారు కదా, ఆ ఆపరేషన్ ఎప్పుడైనా చూసారా? ఓకేనా? ఆ ఆపరేషన్ చూసిన వాళ్ళకి అక్కడ ఒక ఆకురాయి అంటే ఇప్పుడు సైకిల్ మీద వచ్చి చేస్తారు చూసారా, ఇంటింటికి వస్తాడు సైకిల్ మీద. ఓకేనా? సో వాడి దగ్గర ఒక వీల్ ఉంటుంది. ఒక వీల్ని రొటేట్ చేస్తూ దాని మీద కత్తిని నీట్గా సాన పెడతాడా? ఓకేనా? ఆ కత్తిని చూసి ఆ సానబెట్టే వీల్ని చూసారనుకోండి, ఓకేనా, చిన్న చిన్న అబ్రెసివ్ పార్టికల్స్ కింద ఉంటాయి ఆ పెరిఫరీ చుట్టూ. లైక్ గరుక్కాయంతం అంటున్నారు. గరుక్కాయంతం పోనీ అన్నారు. పోనీ గరుక్కాయంతం ఏం చేస్తుంది? శాండ్ పేపర్ ఇంగ్లీష్లో శాండ్ పేపర్ ఇప్పుడు అన్నారు. ఓకేనా? ఆ శాండ్ పేపర్ యూస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే పాలిష్ చేస్తాం. అంటే పైన ఉన్న సర్ఫేస్ని, గరుగ్గా ఉన్న సర్ఫేస్ని శాండ్ పేపర్ యూస్ చేసుకుని కొంచెం నీట్గా రిమూవ్ చేస్తాం, స్మూత్ చేస్తామా? ఓకేనా? అంటే సర్ఫేస్ ఫినిషింగ్ చేస్తామా? ఓకేనా? ఆ ఆపరేషన్ ఏమంటామంటే గ్రైండింగ్ అంటామన్నమాట. ఓకేనా? గ్రైండింగ్ అంటే ఏంటంటే సర్ఫేస్ ఫినిష్ ఆపరేషన్. ఓకేనా? ఆ మొక్క రాసుకొని గ్రైండింగ్ అంటే థియరీ, మ్యాక్సిమం మొత్తం థియరీ. గ్రైండింగ్ చాలా ఇంపార్టెంట్. గ్రైండింగ్ ఆపరేషన్ రాసుకొని గ్రైండింగ్ ఆపరేషన్ ఈజ్ considered as conventional finish, surface finish, nothing but finish machining operation. because it is removing very small amount of material, and produce good surface finish. On the component. Good surface finish on the component. ఓకేనా? ఈ ప్రాసెస్ ఏమంటామంటే గ్రైండింగ్ అంట. అంటే గ్రైండింగ్లో ఏం చేస్తామంటే ఓకేనా, సర్ఫేస్ ఫినిష్ని బాగు చేస్తాం. లైక్ కొంచెం ఓకేనా, ఇట్ ఈజ్ ఏ సర్ఫేస్ ఫినిష్ ఆపరేషన్ అన్నమాట గ్రైండింగ్ అన్నది. ఓకేనా? సర్ఫేస్ ఫినిష్ ఆపరేషన్ కాబట్టి చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ మెటీరియల్ని రిమూవ్ అవుతుంది. ఓకేనా? మెటీరియల్ రిమూవల్ రేట్ అంటే చాలా తక్కువ ఉంటుంది సర్ఫేస్ ఫినిష్ ఆపరేషన్ అన్నిటికీ కూడా. ఓకేనా? సో ఇప్పుడు మనకి గ్రైండింగ్కి ఎటువంటి టూల్ యూస్ చేస్తామంటే
ఆ టూల్ అన్నది సర్క్యులర్ టూల్ ఉంటుంది మనకి, ఓకేనా. ఇలా ఒక సర్క్యులర్ టూల్ ఉంటుంది గ్రైండింగ్కి. అక్కడ ఇది పెరిఫరీ మాట, అక్కడ ఈ పెరిఫరీ మీద గ్రైండింగ్ టూల్ అంటే సర్క్యులర్ గ్రైండింగ్ టూల్ ఇది. ఈ పెరిఫరీ మీద ఏముంటాయి అంటే మనకి చిన్న చిన్న యాబ్రెసివ్ పార్టికల్స్ ఉంటాయి. ఇలా మీరు శాండ్ పేపర్ చూసారనుకోండి, శాండ్ పేపర్ ఓకేనా, అక్కడ మనకి చేతికి తగులుతాయి యాబ్రెసివ్ పార్టికల్స్ అన్నది, తగిలితే ఇలాగ ఇలా మనకి పెరిఫరీ మొత్తం కూడా చిన్న చిన్న యాబ్రెసివ్ పార్టికల్స్ ఉన్నాయి. ఎప్పుడైనా మీరు శాండ్ పేపర్ అబ్జర్వ్ చేశారంటే ఆ చిన్న చిన్న యాబ్రెసివ్ పార్టికల్స్ ఉంటాయి, ఓకేనా. అంటే ఇప్పుడు చాలా చిన్న చిన్న యాబ్రెసివ్ పార్టికల్స్ అన్నవి, ఈ యాబ్రెసివ్ పార్టికల్స్ మాత్రమే ఏం చేస్తాయి అంటే ఓకేనా, ఆ సింగిల్ పాయింట్ ఒక్కొక్క యాబ్రెసివ్ పార్టికల్ అన్నవి సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ కింద యాక్ట్ చేసి మెటీరియల్ని రిమూవ్ చేస్తాయి. ఒక్కొక్క యాబ్రెసివ్ పార్టికల్స్ అన్నవి ఎలా యాక్ట్ చేస్తాయి అంటే సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ కింద యాక్ట్ చేసి ఒక్కొక్క మెటీరియల్ని యాక్ట్ చేస్తాయన్నమాట, రిమూవ్ చేస్తాయన్నమాట, ఓకేనా. సపోజ్ అది ఒక పెరిఫరీ అనుకోండి, ఇది ఒక గ్రైండింగ్ వీల్ అనుకోండి. సపోజ్ గ్రైండింగ్ వీల్లో ఒక కట్టేసాను అనుకోండి సపోజ్, ఓకేనా. ఈ గ్రైండింగ్ వీల్లో మనకి ఓకేనా యాబ్రెసివ్ పార్టికల్స్ అన్నవి ఈ గ్రైండింగ్ వీల్ లోపల నుంచి ఇలా ఒక్కోటి ఒక్కొక్క షేప్లో బయటికి వస్తూ ఉంటాయి. చాలా చాలా చిన్న చిన్న యాబ్రెసివ్ పార్టికల్స్ అన్నమాట, ఓకేనా. ఈ ఒక్కొక్క యాబ్రెసివ్ పార్టికల్ అన్నవే సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ కింద యాక్ట్ చేసి ఓకేనా మనకి మెటీరియల్ అన్నది రిమూవ్ చేస్తుంది గ్రైండింగ్లో, ఓకేనా. సపోజ్ ఒక్కొక్క యాబ్రెసివ్ పార్టికల్ అన్నవే ఒక్కొక్కలా ఇంక్లైన్ అవుతుంది. మనం ఏం చేస్తామంటే ఈ వీల్ తయారు చేసేటప్పుడు యాబ్రెసివ్ పార్టికల్స్ని ఆ వీల్లో జల్లేస్తాం తప్ప ఒక్కొక్క యాబ్రెసివ్ పార్టికల్ని ప్లేస్ చేయరు మనం, ఓకేనా. ఒక్కొక్క యాబ్రెసివ్ పార్టికల్ మనం ప్లేస్ చేయం, జస్ట్ జల్లేస్తాం అంతే. జల్లేసిన తర్వాత ఏమవుతుందంటే ఆ పార్టికల్స్ అన్నవి వాటి అంతటా అవే ఓరియంటెడ్ అవి ఉంటాయి ఆ టూల్ మీద. వాటంతటా అవే ఓరియంట్ అయ్యి ఉండటం వల్ల ఓకేనా ఒక్కొక్క యాబ్రెసివ్ పార్టికల్ ఓరియంటేషన్ అనేది ఒక్కొక్కలా ఉంటుంది. సపోజ్ చూసారనుకోండి, ఈ యాబ్రెసివ్ పార్టికల్ ఓరియంటేషన్స్ ఎలా ఉన్నాయంటే బయటికి మనకి ఏమొచ్చిందంటే పాయింట్ టైప్ వచ్చాయి కాబట్టి ఈ రెండు కూడా కటింగ్ చేస్తాయి, మెటీరియల్ రిమూవ్ చేస్తాయి. అదే ఈ యాబ్రెసివ్ పార్టికల్ మీరు అబ్జర్వ్ చేస్తారనుకోండి, బయటికి ఎలా వచ్చాయి మనకి పాయింట్లు రాలేదు కదా, ఓకేనా, లైన్ వచ్చింది కదా. సో ఈ రెండు కూడా మనకి
కటింగ్లో పాల్గొంటాయా? పాల్గొవు. పాల్గొకుండా ఎలా ఉంటాయంటే జస్ట్ మనకి రబ్బింగ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక గ్రైండింగ్ వీల్లో కనుక మనకి 100 అబ్రసివ్ పార్టికల్స్ ఉన్నాయనుకోండి. ఈ 100 అబ్రసివ్ పార్టికల్స్లో ఓ 30 అబ్రసివ్ పార్టికల్స్ మాత్రమే మనకి మెషినింగ్ చేస్తాయి. మిగతా 70 అబ్రసివ్ పార్టికల్స్ మెషినింగ్ చేయవు, జస్ట్ రబ్బింగ్ చేస్తాయి అంతే. సార్ ఎందుకు సార్ 70 ఎందుకు మనకి మెషినింగ్ చేయవు, కేవలం 30 ఎందుకు చేస్తాయి అంటే అర్థం ఏంటి? ఎందుకంటే మన గ్రైండింగ్ వీల్ చేసేటప్పుడు మన అబ్రసివ్ పార్టికల్స్ని మనం ప్లేస్ చేయలేం. ఎందుకంటే అబ్రసివ్ పార్టికల్స్ సైజెస్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి, చాలా చాలా చిన్నగా ఉంటాయి. ఓకేనా? సో దాని గురించి మనం అట్లా ప్లేస్ చేయకుండా జస్ట్ జల్లుతాం అన్నమాట. జల్లడం వల్ల ఇవి ఏంటంటే వాటి అంతటా అవే ఓకేనా ఓరియంటేషన్స్ అన్నవి తీసుకుంటాయి. సో వాటంతటా అవి ఓరియంటేషన్ తీసుకోవడం వల్ల మేజర్ అన్నవి ఏమైపోతాయి అంటే ఓకేనా ఇలా రబ్బింగ్కి మాత్రం పనికొచ్చేలా ఉంటాయి. అదవుతుందా? అసలే మనకి గ్రైండింగ్ ఆపరేషన్ అంటేనే చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ మెటీరియల్ని రిమూవ్ చేస్తాం మనం. ఓకేనా? అలా తక్కువ అమౌంట్ మెటీరియల్ రిమూవ్ చేస్తున్నాము. అందులోకి 100 అబ్రసివ్ పార్టికల్స్లో 30 మాత్రమే ఓకేనా 30 మాత్రమే మనం ఒక 30 మనకి మెషింగ్ చేస్తున్నాయి. ఓకేనా? మీరు స్పెసిఫిక్ కటింగ్ ఎనర్జీ అని చెప్పి విన్నారా? స్పెసిఫిక్ కటింగ్ ఎనర్జీ అని చెప్పి విన్నారా? స్పెసిఫిక్ కటింగ్ ఎనర్జీ అంటే ఏంటి అని చెప్తారు నాకు? స్పెసిఫిక్ కటింగ్ ఎనర్జీ అంటే ఎవరు చెప్తారా? ఓకేనా? మనకి మెషినింగ్కి ఎంత వర్క్ డన్ చేయాలి, రేట్ ఆఫ్ వర్క్ డన్ ఎంత ఉండాలి, లేదా ఎంత ఎనర్జీ కావాలి పర్ మెటీరియల్ రిమూవల్ రేటేనా? సపోజ్ నాకు 100 mm క్యూబ్ మెటీరియల్ రిమూవల్ రేట్ చేద్దాం అనుకుంటున్నాను. దీంట్లో నేను 100 mm per క్యూబ్ మెటీరియల్ రిమూవల్ రేట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. సో దీంట్లో మనకి కావాల్సిన ఎనర్జీ అన్నది మిగతా మెషినింగ్లతో పోల్చుకుంటే ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా, అలాగే ఉంటుందా? సపోజ్ నేను 100 mm క్యూబ్ అన్న మెటీరియల్ రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? ఈ ప్రాసెస్ ఉపయోగించి ఈ వర్క్ డన్ చేసుకుని. ఓకేనా? ఇప్పుడు నాకు ఆ 100 mm మెటీరియల్ క్యూబ్ అన్నది దీంట్లో ఈ గ్రైండింగ్లో అదర్ మెషిన్తో పోల్చుకుంటే గ్రైండింగ్లో ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా, అలాగే ఉంటుందా? కావాల్సిన ఎనర్జీ అన్నది ఎక్కువ ఉంటుందా? ఎందుకు ఎక్కువ ఉంటుంది? చాలా మెటీరియల్ రిమూవల్ రేట్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి. అంటే మనకున్న ఓకేనా మనకున్న మెషినింగ్ ప్రాసెస్లో ఏ మెషినింగ్ ప్రాసెస్లో మనకి స్పెసిఫిక్ కటింగ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అంటే మీరు ఏం చెప్పాలి? గ్రైండింగ్లోనే ఎక్కువ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇక్కడ మనకి 70 ఉన్నాయనుకోండి, 100 ఉన్నాయనుకోండి, సుమారుగా 70 ఏమో రబ్బింగ్ చేస్తున్నాయి. ఓకేనా? 30 ఏమో మెషినింగ్ చేస్తున్నాయి. ఓకేనా? 70 రబ్బింగ్ చేస్తున్నాయి అంటే అర్థం ఏంటి? టూల్ని అపోజ్ చేస్తున్నట్టే కదా. ఓకేనా? రబ్బింగ్ ఫోర్స్లు ఎక్కువ ఉన్నాయి అంటే టూల్ మీద అపోజింగ్ ఫోర్స్లు ఎక్కువ ఉన్నట్టేనా కటింగ్ ఫోర్స్తో పోల్చుకుంటే? ఓకేనా? టూల్కి అపోజింగ్ ఫోర్స్ని ఏ ఫోర్స్ అంటాం మనం? టూల్ని అపోజ్ చేసే ఫోర్స్ని ఏ ఫోర్స్ అంటాం? అపోజ్ చేసే ఫోర్స్ని ఏమంటాం? ట్రస్ట్ ఫోర్స్ అంటావా? ఓకేనా? మనకి ఇప్పుడు మరి ఈ గ్రైండింగ్లో కటింగ్ ఫోర్స్ ఎక్కువ ఉంటుందా, ట్రస్ట్ ఫోర్స్ ఎక్కువ ఉంటుందా? గ్రైండింగ్లో మనకి కటింగ్ ఫోర్స్ ఎక్కువ, ట్రస్ట్ ఫోర్స్ ఎక్కువ ఉంటుందా? ట్రస్ట్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? మనకున్న మెషినింగ్ ప్రాసెస్లు అన్నింటితో పోల్చుకుంటే గ్రైండింగ్కే ట్రస్ట్ ఫోర్స్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే దాంట్లో ఉన్న అబ్రసివ్ పార్టికల్స్ అన్నవి మోర్ నెంబర్ ఆఫ్ అబ్రసివ్ పార్టికల్స్ అన్నవి ఓకేనా రబ్బింగ్ కటింగ్ చేయకుండా రబ్బింగ్ చేస్తున్నాయి కాబట్టి. పాయింట్ అర్థమైందా?
రాసుకోండి, ఒక్కొక్క పాయింట్ చెప్తాను. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఓకేనా పాయింట్ రూపంలో ఇస్తాను, రాసుకోండి. ఫస్ట్ పాయింట్ abrasive particles present on the abrasive particles present on the surface of grinding grinding will be acting as single point cutting tool. Single point cutting tool, comma, removing the material from the workpiece. Second point. As the grinding process continues, the abrasive particles will be wearing out slowly. ఓకేనా. నెక్స్ట్ చిన్న పాయింట్ చెప్పడం మర్చిపోయిన ఏంటంటే, మనకి ఈ మిగతా వీటితో కూడా రబ్బింగ్ యాక్షన్ జరుగుతుంది కదా. ఓకేనా, ఈ 70 కూడా రబ్బింగ్ యాక్షన్ జరుగుతూ ఉంటాయి. ఈ 30 ఏముంటాయి, కటింగ్ చేస్తూ ఉంటాయి. కటింగ్ చేస్తూ ఓకేనా ఏమవుతుందంటే, ఓకేనా ఈ 30 అబ్రెసివ్ పార్టికల్స్ కూడా చాలా సైజ్ చాలా చిన్నగా ఉంటాయి కదా. ఆ చిన్న సైజు వల్ల ఏమవుతుందంటే అవి కూడా అరిగిపోతాయి అన్నమాట. ఓకేనా, ఎప్పుడైతే అవి అరిగిపోయినాయో ఓకేనా, సో అవి కూడా ఏం చేస్తాయంటే రబ్బింగ్ చేస్తూ ఉంటాయి. ఓకేనా, ఈ రబ్బింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఓకేనా ఆ అబ్రెసివ్ పార్టికల్ మీద ఫోర్సెస్ అన్నవి ఎక్కువ అప్లై అవ్వడం వల్ల ఆ అబ్రెసివ్ పార్టికల్ బయటకు వచ్చేసి ఏమవుతుందంటే లోపల దాగి ఉన్న కొత్త అబ్రెసివ్ పార్టికల్ అన్నది ఓకేనా పిక్చర్లోకి వస్తుంది అన్నమాట, కటింగ్ పిక్చర్లోకి వస్తుంది. ఓకేనా, దీనివల్ల ఏంటంటే ఈ గ్రైండింగ్కి ఏమవుతుందంటే ఓకేనా సపోజ్ అరిగిపోయింది అనుకోండి, ఏదైనా టూల్ అన్నది మనం ఏం చేస్తాం, ఆ టూల్ని రిమూవ్ చేసి పక్క కట్టుకెళ్ళి దాన్ని డ్రెస్సింగ్ చేస్తాం కదా. ఓకేనా, సో దీంట్లో మనకి గ్రైండింగ్ వీల్లో మన డ్రెస్సింగ్ చేయవలసిన పని అయితే తగ్గుతుంది. ఓకేనా, సెల్ఫ్ డ్రెస్సింగ్ అన్నది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకు, ఆ ఎక్కువ రబ్బింగ్ ఫోర్స్ యాక్ట్ అవ్వడం వల్ల ఓకేనా డ్రెస్ ఎక్కువ సెల్ఫ్ షార్పనింగ్ ఆఫ్ గ్రైండింగ్ వీల్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ రబ్బింగ్ ఫోర్సెస్ అన్నవి యాక్ట్ అవ్వడం వల్ల. ఆ పాయింట్ చెప్తున్నప్పుడు ఆ పాయింట్ రాసుకుంటాం. As the grinding process continues, the abrasive particles wear out slowly so that whenever the
where on the abrasive particle become considerable, like it is started rubbing on the workpiece. Start on the rubbing on the workpiece produces rubbing forces. Produces rubbing forces. Full stop. These rubbing forces, these rubbing forces are more than enough, more than sufficient, more than sufficient to pull out the blunt abrasive particles. Blunt abrasive particles, so that the fresh and new abrasive particle present behind will be started contact with will be started contact with workpiece and removing material from the workpiece. Full stop. This is called as self sharpening of the grinding wheel. Self sharpening of the grinding wheel. Next point. Out of all the conventional machining methods,
The grinding operation. The grinding operation requires highest specific cutting energy. Highest specific cutting energy. This is because of first point, random orientation of abrasive particles. That is during machining, abrasive particles are oriented randomly. Comma, due to this only about one third of the abrasive particles will be acting as single point cutting tool. For removing the material from the workpiece, whereas remaining abrasive particles will be simply rubbing onto the workpiece, consuming rubbing energy without removing any material. Second point, even though
The abrasive particles has the capability to penetrate more into the workpiece అండ్ ఈ పాయింట్ మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం ఇంకా బాధ ఉంది ఇప్పుడు చెప్పే పాయింట్ రాసుకోండి. అక్కడ లాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బాండింగ్ మెటీరియల్ గురించి చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ remove larger size of the chip, but the presence of bonding material bonding material besides the abrasive is not allowing the abrasive particle to penetrate more into the workpiece, and therefore chip size is reduced, material required material removal rate is reduced. Hence the specific cutting energy will be increased. This is also called as different types of grinding operation.
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రైండింగ్ ఆపరేషన్. ఓకేనా. ఫస్ట్ది ఏంటంటే ప్లంజ్ గ్రైండింగ్ ఆపరేషన్. సెకండ్ది ఏంటంటే సర్ఫేస్ గ్రైండింగ్ ఆపరేషన్. ఓకేనా. సో ప్లంజ్ గ్రైండింగ్ ఆపరేషన్ అంటే ఏంటంటే ఓకేనా, సపోజ్ యాబ్రెసివ్ పార్టికల్స్ అన్నవే పెరిఫరీ ఆఫ్ గ్రైండింగ్ వీల్ మీద ఉన్నాయనుకోండి, యాబ్రెసివ్ పార్టికల్స్ అన్నవి పెరిఫరీ ఆఫ్ గ్రైండింగ్ వీల్ మీద ఉన్నాయనుకోండి, దాన్ని ప్లంజ్ గ్రైండింగ్ ఆపరేషన్ అంటారు. అలా కాకుండా యాబ్రెసివ్ పార్టికల్స్ అన్నవి సర్ఫేస్ లేదా ఎండ్ ఓకే ఎండ్ ఆఫ్ ది గ్రైండింగ్ మీద ఉన్నాయనుకోండి, దాన్ని సర్ఫేస్ గ్రైండింగ్ ఆపరేషన్ అంటారు. ఈ రెండు పదాలు మీరు ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారా? మిల్లింగ్లో మీరు పెరిఫరీ మిల్లింగ్ కట్టర్ చూసారా? ఓకేనా. పెరిఫరీ మిల్లింగ్ కట్టర్ ఉపయోగించి చేస్తే దాన్ని ఏ ఆపరేషన్ అంటాం? పెరిఫరీ మిల్లింగ్ కట్టర్. ఓకేనా. పెరిఫరీ మిల్లింగ్ కట్టర్ అలాగే పెరిఫరీ గ్రైండింగ్ వీల్తో చేస్తే ప్లంజ్ గ్రైండింగ్ అంటాం. పెరిఫరీతో చేస్తే ప్లంజ్ గ్రైండింగ్ అంటాం. ఓకేనా. అదే కనుక ఎండ మిల్లింగ్ కట్టర్ చూసారా? అలాగే ఓకేనా ఎండ గ్రైండింగ్ కట్టర్తో చేస్తే సర్ఫేస్ గ్రైండింగ్ ఆపరేషన్ అంటాం. ఓకేనా. రాసుకున్నా రెండు. పాయింట్ రాసుకోండి. ఇఫ్ ద abrasive particles if the abrasive particles if the abrasive particles present on the periphery of a grinding wheel is used for removing the material from the workpiece. Is called as plunge grinding operation. ఓకేనా. ఇది సిమిలర్గా దేని చెప్పొచ్చు? ఇది ప్లంజ్ గ్రైండింగ్ ఆపరేషన్ దేనికి సిమిలర్గా ఉంటుందని ఏం చెప్పొచ్చు మీరు? పెరిఫరీ స్లాట్ మిల్లింగ్ ఆపరేషన్ అనకూడదు, పెరిఫరీ మిల్లింగ్ కట్టర్ ఉపయోగించి చేసే ఆపరేషన్ వచ్చు. ఇప్పుడు స్లాట్ మిల్లింగ్ ఆపరేషన్కి మనకి కేవలం పెరిఫరీ మిల్లింగ్ కట్టర్ యూస్ చేస్తామా, లేకపోతే ఎండ మిల్లింగ్ కట్టర్ కూడా యూస్ చేయవచ్చా? ఎండ కూడా యూస్ చేయొచ్చు కదా. మరి ఎండ యూస్ చేసినప్పుడు దీనికి స్లాట్ మిల్లింగ్కి సంబంధం లేదు కదా. దీనికి కేవలం ఎప్పుడు సంబంధం ఉంది? పెరిఫరీ మిల్లింగ్ కట్టర్ యూస్ చేసినప్పుడు మాత్రమే సంబంధం ఉంది. పాయింట్ అర్థమవుతుందా? ఓకేనా. అదే పాయింట్ రాస్తాను చూడండి, కింద అదే పాయింట్ రాస్తాను. ఓకేనా. దిస్ గ్రైండింగ్ ఈజ్ సిమిలర్ టు the milling operation with periphery milling cutter
ఓకేనా. అంటే సేమ్ పెరిఫరీ మిల్లింగ్ కట్టర్కి యూస్ చేసినప్పుడు ఆపరేషన్ ఎలాగైతే ఉందో, పెరిఫరీ మిల్లింగ్ కట్ ఆపరేషన్ ఎలా ఉందో ఈ ప్లంజ్ గ్రైండింగ్ ఆపరేషన్ కూడా అలాగే ఉందంటున్నారా మీరు? అంటే మరి పెరిఫరీ మిల్లింగ్ కట్టర్కి ఏదైతే కంపల్సరీ అప్రోచ్ ఫామ్లో ఉంటుందో ప్లంజ్ గ్రైండింగ్ కూడా అదే కంపల్సరీ అప్రోచ్ ఫామ్లో వాడచ్చా? మరి పెరిఫరీ మిల్లింగ్ కట్టర్కి ఒక నా కంపల్సరీ అప్రోచ్ ఫార్ములా ఏమవుద్ది? పెరిఫరీ మిల్లింగ్ కట్టర్కి కంపల్సరీ అప్రోచ్ ఫార్ములా ఏమవుద్ది? రూట్ ఆఫ్ క్యాప్ సరిపోతులే, స్మాల్ డి మైనస్ స్మాల్ డి స్క్వేర్. అది డి స్క్వేర్ని మనం డి అంటే ఏంటి ఇక్కడ? డయామీటర్ ఆఫ్ గ్రైండింగ్ వీల్. స్మాల్ డి అంటే ఏంటి? డెప్త్ ఆఫ్ కట్. రాసుకోండి ఇదంతా. కంపల్సరీ అప్రోచ్ ఫర్ కంపల్సరీ అప్రోచ్ ఫర్ ప్లంజ్ గ్రైండింగ్ ఈజ్ ఈక్వల్ టు, అర్థమైన పాయింట్ ఇది రాసుకొని. నెక్స్ట్, if the abrasive particles present on the face of a surface grinding wheel is used for removing the material from the workpiece is called as surface grinding operation. ఓకేనా. ఈ ఆపరేషన్ అనేది ఎలా ఉంది? సిమిలర్గా ఓకేనా. ఇట్ ఈజ్ సిమిలర్ టు మిల్లింగ్ ఆపరేషన్ ఫేస్ మిల్లింగ్ ఆపరేషన్ ఎలా ఉందో ఎండ్ మిల్లింగ్ కట్టతో యూస్ చేసేలా ఉంది. ఫేస్ మిల్లింగ్ ఆపరేషన్ విత్ ఎండ్ మిల్లింగ్ కట్ట. సో దీనికి AP1 ఎంత అవుద్ది? ఎంత అవుద్ది? సిమెట్రిక్. మరి ఇప్పుడు కూడా హాఫ్ ఇంటూ డి మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్, అది మనకి ఏం గ్రైండింగ్ ఎప్పుడు కూడా సిమెట్రిక్ అవుతుంది. ఓకేనా, రాసుకో. నెక్స్ట్ మనకి మెషినింగ్ టైం.
మెషినింగ్ టైం ఫార్ములా ఏంటి? మెషినింగ్ టైం ఫర్ కట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై ఎఫ్ఎన్ కదా. ఎల్ అంటే ఏంటి? ఏపీ ప్లస్ AP1 ప్లస్ లెంత్ ఆఫ్ ది టూల్ ప్లస్ ఓఆర్ఎన్. ఎన్ అంటే ఏంటి? ఫీడ్ దేంట్లో mm/రెవల్యూషన్లోన. ఎన్ అంటే ఏంటి? స్పీడ్ 1000 V/πd లేదా RPMలో ఉంటుందా? ఓకేనా? లేదా దీన్నే L/FM కింద రాసుకోవచ్చా? FM అంటే ఏంటి? టేబుల్ ఫీడా. ఆ యూనిట్స్ దేంట్లో ఇస్తాడు? mm/మినిట్లో ఇస్తాడా? ఏం తెలిసినాయి కదా. ఓకే, దీంట్లో మీకు నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకున్న ఆపరేషన్స్లో దేనికి కటింగ్ వెలాసిటీ దేనికి ఎక్కువ ఉంటుంది అంటే మెషినింగ్కి, గ్రైండింగ్కి చాలా ఎక్కువ ఉంటుంది. ఆ పాయింట్ రాసుకోండి. చాలా ఎక్కువ గ్రైండింగ్కి. లోయెస్ట్ దేనికి ఉంటుంది అంటే బ్రోచింగ్స్లో చాలా తక్కువ ఉంటుంది కటింగ్ వెలాసిటీ అన్నది. ఆ పాయింట్ రాసుకోండి. అవుట్ ఆఫ్ ఆల్ ది కన్వెన్షనల్ machining method, grinding operation will be carried out at highest cutting velocity about 18,000 to 30,000 meter per minute, comma, whereas broaching operation will be carried out at lowest velocity (0.1 to 0.5 meter per minute. రాసుకోండి. అంటే మెషినింగ్ రేషియో. మెషినింగ్ రేషియో అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఓకేనా. ఒక మెషినింగ్ రేషియో అంటే ఒక మెషినింగ్లో, ఒక ఆపరేషన్లో ఓకేనా, ఆ టూల్ అన్నది వర్క్ పీస్ నుంచి ఎంత వాల్యూమ్ ఆఫ్ మెటీరియల్ని రిమూవ్ చేసింది. ద వాల్యూమ్ ఆఫ్ మెటీరియల్ రిమూవ్డ్ ఆన్ వర్క్ పీస్. ఓకేనా. ఒక మెషినింగ్ రేషియో అంటే ఏంటంటే వర్క్ పీస్ నుంచి టూల్ అన్నది ఎంత వాల్యూమ్ ఆఫ్ మెటీరియల్ రిమూవ్ చేసింది డివైడెడ్ బై అంత వాల్యూమ్ ఆఫ్ మెటీరియల్ రిమూవ్ చేయడానికి ఆ టూల్ అన్నది ఎంత అరిగింది డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్
టూల్ వేర్, వాల్యూమ్ ఆఫ్ టూల్ వేర్. దీన్ని ఏమంటామంటే మెషనింగ్ రేషియో అంటాం. మళ్ళీ చెప్తున్నా, మెషనింగ్ రేషియో అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ రేషియో. దేనికి దేనికి రేషియో అంటే ఏంటంటే వర్క్ పీస్ నుంచి ఎంతైతే మెటీరియల్ని రిమూవ్ చేస్తున్నామో దానికి అంత మెటీరియల్ని రిమూవ్ చేయడానికి టూల్ అన్నది ఎంత అరిగింది దానికి, ఆ రెండింటికి మధ్యలో ఉన్న రేషియోని ఏమంటామంటే మెషనింగ్ రేషియో అంటాం. అదవుతుందా? ఓకేనా? ఈ మెషనింగ్ రేషియో అన్నది ప్రతి ప్రాసెస్కి ఉంటుంది. ఫేస్ టర్నింగ్ ఉంటుంది, ప్లేన్ టర్నింగ్ ఉంటుంది, ట్యాపర్ టర్నింగ్ ఉంటుంది, ఓకేనా, థ్రెడ్డింగ్ ఉంటుంది, ఓకేనా, నెక్స్ట్ మిల్లింగ్ ఉంటుంది, ఓకేనా. కానీ ప్రతి ఆపరేషన్కి ఉంటుంది. కానీ ఏ ఆపరేషన్ దగ్గర కూడా మీకు మెషనింగ్ రేషియో గురించి మాట్లాడలేదు. కానీ ఎక్కడ చెప్తున్నాను? గ్రైండింగ్లోనే చెప్తున్నాను. ఎందుకు గ్రైండింగ్లోనే చెప్తున్నాను, మిగతా ఆపరేషన్ దగ్గర ఎందుకు చెప్పట్లేదంటే మిగతా ఆపరేషన్ దగ్గర మెషనింగ్ రేషియో అనేది చాలా 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 ఎక్కువ ఉంటుంది. చాలా ఎక్కువ ఉంటుంది. అంటే చిన్న చిన్న పాయింట్ అన్నది, కేవలం చిన్న పాయింట్ అన్నది ఓకేనా, కొన్ని కొన్ని వేల క్యూబ్ ఆఫ్ మెటీరియల్ని రిమూవ్ చేస్తుంది. చిన్న పాయింట్ అన్నది అర్థమవుతుందా? ఆల్మోస్ట్ ఈ వాల్యూమ్ అన్నది 0 అన్న పాయింట్ అన్నది ఓకేనా, ఇది కొంత అమౌంట్ ఆఫ్ మెటీరియల్ రిమూవ్ చేసేస్తుంది. ఓకేనా. అంటే సంథింగ్ బై జీరో ఎంత అవుద్ది? సంథింగ్ బై జీరో ఎంత అవుద్ది? ఇన్ఫినిటీ కదా. అంటే అక్కడ దగ్గర ఇన్ఫినిటీ ఉంటుంది అన్నమాట మిగతా అన్ని ప్రాసెస్లో పోల్చుకుంటే. ఓకేనా. సో కన్సిడరబుల్గా ఎంతో కొంత అమౌంట్ ఆఫ్ మెషనింగ్ రేషియో ఉండే ప్రాసెస్ ఏంటంటే ఓకేనా, గ్రైండింగే. అందుకే మనం గ్రైండింగ్ దగ్గరే మనం మాట్లాడుకుంటాం. అందుకే ఈ రేషియోని గ్రైండింగ్ రేషియో అని కూడా అంటాం మనం డైరెక్ట్గా. ఈ రేషియోని డైరెక్ట్గా ఏమంటామంటే గ్రైండింగ్ రేషియో అని కూడా అంటాం. ఓకేనా. ముందు ఆ పాయింట్ రాసుకోండి ఫస్ట్, తర్వాత గ్రైండింగ్ రేషియో అని చెప్పి రాస్తుంది. ఆ పాయింట్ రాసుకోండి. ఫర్ ఎర్లియస్ట్ మెషినింగ్ operation, the value of machining ratio is very high. Full stop. Therefore it is not required to determine the machining ratio. ఓకేనా. కేవలం గ్రైండింగ్లోనే మాట్లాడుకుంటాం కాబట్టి ఓకేనా. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తారంటే ద మెషనింగ్ రేషియో ఫర్ గ్రైండింగ్ ఆపరేషన్ ఈజ్ కాల్డ్ గ్రైండింగ్ రేషియో అని కూడా అనవచ్చు. ద మెషనింగ్ రేషియో ఇన్ గ్రైండింగ్ operation is called as grinding ratio. రాసుకో. ఓకేనా. అంటే ఇప్పుడు నేను గ్రైండింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఏ రాసుకోవచ్చు అంటే గ్రైండింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఏ రాసుకోవచ్చు అంటే వాల్యూమ్ ఆఫ్ మెటీరియల్ రిమూవ్డ్
వాల్యూమ్ ఆఫ్ మెటీరియల్ రిమూవ్డ్ ఆన్ వర్క్ పీస్ ఇన్ గ్రైండింగ్ ఆపరేషన్ divided by volume of grinding wheel where volume of grinding wheel where అని చెప్పి రాసుకోవచ్చా? చూడండి ఒకసారి గ్రైండింగ్ రేషియోలు రాసుకోవచ్చా? ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ మెటీరియల్ రిమూవ్డ్ ఆన్ ద వర్క్ పీస్ని ఏమంటాం మనం? వర్క్ పీస్ నుంచి ఎంతైతే వాల్యూమ్ అన్నది రిమూవ్ అయిందో దాన్ని మనం ఏమనొచ్చు? ఎంతైతే వాల్యూమ్ అన్నది వర్క్ పీస్, ఓకేనా, మెటీరియల్ రిమూవ్డ్ రేట్ అనొచ్చా? దాన్ని ఫైండ్ అవుట్ చేయక మా దగ్గర ఫార్ములాస్ ఉన్నాయా? ఓకేనా. ఇప్పుడు మనకి ఏం కావాలి? వాల్యూమ్ ఆఫ్ గ్రైండింగ్ వీల్ వేర్ అన్నది కావాలి. ఓకేనా. మన దగ్గర టైప్స్ ఆఫ్ గ్రైండింగ్ వీల్స్ అన్నవి 2 రకాలు. ఏంటి? ఒకటి ప్లంజ్ గ్రైండింగ్ వీలు, ఇంకోటి ఏంటంటే సర్ఫేస్ గ్రైండింగ్ వీల్. ఓకేనా. ఒక్క నిమిషం. ఓకేనా. ప్లంజ్ గ్రైండింగ్ వీల్, పెరిఫరీ గ్రైండింగ్ వీల్ తీసుకోండి. ఓకేనా. సో ఈ పెరిఫరీ గ్రైండింగ్ వీల్కి మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఇక్కడ కూడా సెంటర్ ఉంటుందా? ఓకేనా. ఇదేమో అవుటర్ డయామీటర్, ఇదేమో ఇన్నర్ డయామీటర్. మొత్తం ఇన్నర్ రేడియస్ అవుటర్ రేడియస్ కదా, మొత్తం డయామీటర్ అనుకోండి. అవుటర్ డయామీటర్ని D0 అనుకుంటున్నాను, ఇన్నర్ డయామీటర్ని DI అనుకుంటున్నాను. ఓకేనా. ఇప్పుడు ఇదేమవుతుంది? థిక్నెస్ అవుద్దా? ఓకేనా. ఇప్పుడు మామూలుగా వాల్యూమ్ ఆఫ్ గ్రైండింగ్ వీల్ ఎంత అవుద్ది? వాల్యూమ్ ఆఫ్ గ్రైండింగ్ వీల్ ఎంత చెప్పండి మామూలుగా? D0 మైనస్ ఇంటూ T. యూనిట్స్ ఏంటి బాబు ఇది? బాబా. ఓకే. ఇంకా ఇంకేమైనా ఆన్సర్లు ఉన్నాయా? వాల్యూమ్ ఆఫ్ చూపిస్తున్న డయాగ్రామ్లో వాల్యూమ్ ఆఫ్ గ్రైండింగ్ వీల్ ఫార్ములా ఏంటి? ఇది చెప్పాడు కరెక్ట్ అనేది. D0 అంటే ఇది అంటున్నావా? 5/4 D0 స్క్వేర్ మైనస్ DI స్క్వేర్ ఇంటూ T అంటున్నావా? ఇది కరెక్ట్. దానికి దీనికి తేడా ఉంది దర్శిత్. ఇది తప్పు. ఇది ఓకేనా. ఇది కరెక్ట్. ఓకేనా. ఇప్పుడు ఇలా ఉన్న ఇలా ఉన్న గ్రైండింగ్ వీల్ అన్నది అరిగింది అనుకోండి, వేరౌట్ అవుతుంది అనుకోండి. ఇప్పుడు మనకి దీని యొక్క డయామీటర్ తగ్గుతుందా? ఓకేనా. థిక్నెస్ తగ్గుతుందా? పెరిఫరీ కటర్ ఉపయోగించి నేను ఏం చేస్తున్నానంటే ఓకేనా, ప్లంజ్ గ్రైండింగ్ ఆపరేషన్ చేస్తున్నా.
ప్లంజ్ గ్రైండింగ్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే గ్రైండింగ్ వీల్ అన్నది అరుగుతుందో అప్పుడు ఆ గ్రైండింగ్ వీల్ యొక్క థిక్నెస్ అన్నది అడుగుతుందా తగ్గుతుందా, అదే డయామీటర్ అని తగ్గుతుందా? ఏం తగ్గుతుంది? డయామీటర్ తగ్గుతుందా? ఓకేనా. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే ఇనీషియల్ డయామీటర్ని ఇది అవుటర్ డయామీటర్ అన్న డయామీటర్ కదా, కాసేపు ఈ పక్కన పెట్టి ఏమనుకుంటున్నానంటే డిఐ అన్నది ఇనీషియల్ డయామీటర్ అనుకుంటున్నాను. ఓకేనా. అరక్క వచ్చిన డయామీటర్ అన్నది డిఎఫ్ అనుకుంటున్నాను. ఓకేనా. అంటే ఇప్పుడు మనకి ఎంత అరిగిపోయిందంటే ఓకేనా, ఈ పైది ఇలా అరిగిపోయింది అనుకోవచ్చా, ఇది అరిగిపోయింది అన్నమాట. ఇప్పుడు నాకు ఏం కావాలి? వాల్యూమ్ ఆఫ్ గ్రైండింగ్ వీల్ వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో చెప్పండి. దీని నుంచి వాల్యూమ్ ఆఫ్ గ్రైండింగ్ వీల్ వేర్ ఏమవుతుందో చెప్పండి. పై బై 4 ఇంటూ డి నాట్ స్క్వేర్ మైనస్ డిఎఫ్ స్క్వేర్ ఇంటూ టీ అనా. ఓకేనా. దేనికి? ఇది ప్లంజ్ గ్రైండింగ్ అయితే. ఓకేనా. అదే కనుక మీరు ఓకేనా, అదే కనుక మీరు సర్ఫేస్ గ్రైండింగ్ తీసుకున్నారు అనుకోండి. ఇప్పుడు సర్ఫేస్ గ్రైండింగ్ తీసుకున్నప్పుడు అది ఏది అరుగుతుంది అక్కడ మనకి? సర్ఫేస్ గ్రైండింగ్ టీ అరుగుతుందా? ఇనీషియల్ టీ ఏమో టీఏ అనుకుంటున్నాను, ఫైనల్ టీ ఏమో టీఎఫ్ అనుకుంటున్నాను. అప్పుడు వాల్యూమ్ ఆఫ్ గ్రైండింగ్ గ్రైండింగ్ వీల్ వేర్ ఏమవుతుంది దానికి? సర్ఫేస్ గ్రైండింగ్ అయితే ఒక జస్ట్ ఆ డయామీటర్ మారదు కదా, ఆ డయామీటర్ని డయామీటర్ మారదు కదా, డయామీటర్ డి నాట్ అనుకోండి. అది చెప్పు క్యాప్. పోలే పోలే పోనీ ఏమొస్తుంది? డి నాట్ స్క్వేర్ మైనస్ డిఎఫ్ స్క్వేర్ టీఐ మైనస్ టీ నాట్ టీఎఫ్ రాసుకోండి. ఓకేనా. మీకు ఇక్కడ చూపించింది హాలో కాబట్టి ఇక్కడ డి నాట్ డిఐలు వచ్చినాయి అంతేనా. హాలో గ్రైండింగ్ వీల్ చూపించాను కాబట్టి మీకు డి నాట్లు డిఐలు వచ్చినాయి కదా. ఇక్కడ డి నాట్ డిఐ అంటే ఏంటి? ఇక్కడ డి నాట్ డిఐ అంటే ఇక్కడ అవుటర్ డయామీటర్ ఇన్నర్ డయామీటర్ కదా. ఇక్కడ డి నాట్ డిఐ అంటే ఏంటి? ఇక్కడ సపోజ్ మీ ఇక్కడ ఏం చూపించానంటే హాలో చూపించాను. ఓకేనా. సపోజ్ కాసేపు సాలిడ్ అనుకోండి. సపోజ్ ఇది హాలో కాదు, సాలిడ్ గ్రైండింగ్ వీల్ అనుకోండి సపోజ్. ఓకేనా. కేవలం ఒక డయామీటర్ మాత్రమే ఉంది. ఓకేనా. నేను దీన్ని అరేంజ్ చేస్తున్నాను. కాసేపు ఏమనుకుంటారంటే హాలో కాదు, సాలిడ్ అనుకోండి. ఓకేనా. సాలిడ్ గ్రైండింగ్ వీల్ అనుకున్నప్పుడు దీని వాల్యూమ్ ఎంత అవుతుందంటే π/4 డి ఇంటూ టీ స్క్వేర్ అయినా సాలిడ్ అనుకుంటే. ఓకేనా. అంతేనా. దీని మీద కనబడతలేదా? ఓకేనా. సాలిడ్ అనుకుంటున్నాను. ఓకేనా. దీని యొక్క డయామీటర్ అన్నది క్యాపిటల్ డి అనుకుంటున్నాను. ఒకసారి మొత్తం తీసి ఇంకోసారి స్టార్ట్ చేస్తాను.
చూడండి ఒకసారి, నేను అక్కడ యూజ్ చేసేది ఓకేనా, ఇక్కడ యూజ్ చేసేది మీకు హాలో సిలిండర్ టైప్ తీసుకున్నాం కదా, ఇది హాలో సిలిండర్ కాదు, ఇది సాలిడ్ సిలిండర్ అనుకోండి. సపోజ్ సాలిడ్ సిలిండర్ అనుకోండి. సపోజ్ ఇది కూడా మొత్తం క్లోజ్ ఏరియా. ఈ సెంటర్ నుంచి ఈ డయామీటర్ అన్నది క్యాపిటల్ డి అనుకుంటున్నాం. ఓకేనా, డయామీటర్ క్యాపిటల్ డి అనుకుంటున్నాం. ఈ థిక్నెస్ అన్నది క్యాపిటల్ టీ అనుకుంటున్నాం, స్మాల్ టీ అనుకుంటున్నాం. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ గ్రైండింగ్ వీల్ ఎంత అవుతుంది? ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ గ్రైండింగ్ వీల్ ఎంత అవుతుంది? పై బై 4 టీ స్క్వేర్ ఇంటూ టీ. ఓకేనా, సో ఈ ఇనీషియల్ డయామీటర్ డిఐ అనుకుంటున్నాను, డిఐ అనుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు ప్లంజ్ గ్రైండింగ్ ఆపరేషన్ అయితే, ప్లంజ్ గ్రైండింగ్ ఆపరేషన్ అంటే మనకి ఏది జరుగుతుంది? మనకి డయామీటర్ అడుగుతుందా? ఒక డయామీటర్ అరిగి డిఐ ఉన్న డయామీటర్ అన్నది డిఎఫ్ అయిపోయింది. ఓకేనా, అప్పుడు వాల్యూమ్ ఆఫ్ గ్రైండింగ్ వీల్ వేర్ ఏమవుతుంది? ఎంత వేర్ అయింది గ్రైండింగ్ వీల్ అన్నది ఏమవుతుంది? ఏమవుతుందంటే ఎంత వేరైంది అన్న దాన్ని ఇనీషియల్ వాల్యూమ్ మైనస్ ఫైనల్ వాల్యూమ్ కింద రాసుకోవచ్చా? ఇనీషియల్ వాల్యూమ్ ఎంత? ఇనీషియల్ వాల్యూమ్ గ్రైండింగ్ వీల్ ఎంత? పై బై డిఐ స్క్వేర్ ఇంటూ టీఏనా? మరి ఫైనల్ వాల్యూమ్ ఎంత? పై బై డిఎఫ్ స్క్వేర్ ఇంటూ టీఏనా? దీని నుంచి వాల్యూమ్ ఆఫ్ గ్రైండింగ్ వీల్ వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇది రాసుకోండి, వాల్యూమ్ ఆఫ్ గ్రైండింగ్ వీల్ వేర్ దేనికి? ప్లంజ్ గ్రైండింగ్ ఆపరేషన్. అదే కనుక సర్ఫేస్ గ్రైండింగ్ ఆపరేషన్ అనుకోండి, ఏది జరిగిపోద్ది? టీ జరిగిపోద్దా? టీ అన్నదే ఇనీషియల్ టీఐ నుంచి టీఎఫ్ వెళ్ళింది అనుకుంటున్నాను. ఓకేనా, అప్పుడు వాల్యూమ్ ఆఫ్ గ్రైండింగ్ వీల్ వేర్ ఎంత అవుద్ది? ఓకేనా, ఫస్ట్ ఇనీషియల్ డయామీటర్ అడుగుతుందా? డయామీటర్ అరగదు కదా, అప్పుడు ఇనీషియల్ వాల్యూమ్ అవుద్ది పై బై 4 డిఐ స్క్వేర్ ఇంటూ టీఐ. దాని నుంచి ఏం తీయాలి? పై బై 4 డిఐ స్క్వేర్ ఇంటూ టీఎఫ్గా తీయాలి. ఓకేనా, సో పై బై 4 డి స్క్వేర్ కామన్ లాగా అనుకోండి, ఏమొస్తుంది? టీఐ మైనస్ టీఎఫ్ఏనా? రాసుకోండి, డౌట్ ఉన్నాడు కానీ